1996 అని, అదేవిధంగా పేసా చట్టం అనేది 1996లో ఏర్పడిన చట్టం, ఇట్లా గిరిజన చట్టాలు కూడా మా యొక్క కుల అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడ్డాయి. నేను ఇక్కడ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కుల ప్రకారము ఎస్సీ నేత కాని సామాజిక వర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లుగానే మిగిలిపోయారు. 75 సంవత్సరాలుగా మరి ఓటర్లు నమోదు చేసుకొని ఓట్లు వేసుకుంటూ వస్తూ ఉంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కాని కులస్తులు వార్డు మెంబర్గా, ఒక ఉప సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎందుకు లేదు? అక్కడ అనేకమైనటువంటి చట్టాలు ఆటంకంగా ఉన్నాయి. వాటిని మరి సవరణ చేసి వీళ్లకు సమాన హక్కులు కల్పిస్తారా, లేకపోతే మరి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేస్తా రాష్ట్ర కమిషన్ గారిని వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకాని ప్రజల యొక్క హక్కులకు అనుగుణంగా ఈ రాష్ట్ర కమిషన్ గారు ఎస్సీ వర్గీకరణలో మాకు ఒక 8% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1) ఏ ప్రకారంగా ఏ వ్యక్తి అయినా తన యొక్క భావ స్వేచ్ఛ హక్కును ప్రకటించే హక్కు ఉంది. వారి యొక్క ఒపీనియన్ కానివ్వండి, అలాగే వారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సమాజానికి తెలియజేసేటువంటి హక్కు ఉంది. కాబట్టి ఈరోజు మన గౌరవ కమిషనర్ గారికి మా కులం తరపున, తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం తరపున నేను ఒక రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈరోజు కమిషనర్ గారికి ఈ యొక్క మెమోరాండం సమర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, మా యొక్క ఎస్సీ నేత కానీ కులాన్ని కనుక గుర్తించకపోతే ఒక రాష్ట్రంలో మళ్ళీ సామాజిక ఉద్యమాన్ని కూడా మేము చేపట్టడానికి వెనుకాడబోమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి కమిషనర్ గారు తప్పకుండా మాకు అన్ని విధాలుగా రాజ్యాంగం నుంచి అటువంటి ప్రతి హక్కును కల్పించి మాకు మరి 8% రిజర్వేషన్ కల్పించుకుంటూ మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 15% రిజర్వేషన్ను మరి ఇప్పుడున్నటువంటి 2024 జనాభాకు అనుకూలంగా మరి ఎస్సీ జనాభా సుమారుగా 25% పెరిగేటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారంగా మరి వారు చర్యలు తీసుకొని అందరికీ సమన్వయం చేసే విధంగా మరి మాకు ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గం మారుతి, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నాతో పాటు మా యొక్క కోశాధికారి జాడి రాజు, రాష్ట్ర నాయకులు దుర్గం మోహన్ గారు, మరి కుమ్రాయ్ గారు, అదేవిధంగా చంద్రయ్య గారు నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.